నమస్తే అండి, నా పేరు డాక్టర్ శ్రీనివాస్ గుండు. నేను క్రిటికల్ కేర్ కన్సల్టెంట్ అండ్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ప్రాణధార సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. ఈరోజు ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఐసీయూ లేదా క్రిటికల్ కేర్ యూనిట్ అంటే ఏమిటో తెలుసుకుందాం. చాలా మంది కూడా ఐసీయూలో ఏం జరుగుతుంటుంది, ఎలాంటి పేషెంట్స్ని ట్రీట్మెంట్ ఇస్తుంటారు, ఐసీయూలో ఒకవేళ పేషెంట్ అడ్మిట్ అయినప్పుడు ఎందుకు అది ఒక కాస్ట్లీ అఫైర్, ఎందుకు అంత బిల్ వస్తుంటుంది, ఐసీయూలో డాక్టర్లే కాకుండా ఇంకా వేరే టీమ్ మెంబర్స్ ఎవరు ఉంటారనేది ఒక ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసము ఈ వీడియో చేస్తున్నాము. మొదటగా ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఆర్ క్రిటికల్ కేర్ యూనిట్ అంటే ఏంటి? ఇది మల్టీ స్పెషాలిటీ ప్రొఫెషనల్ టీమ్. ఇందులోపల లైఫ్ థ్రెటనింగ్ సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు కానివ్వండి, లేదంటే మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ లో ఉన్నటువంటి పేషెంట్స్ ని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లోకి అడ్మిట్ చేయబడతారు. అడ్మిట్ చేయడానికంటే ముందు ఈఆర్ అంటే ఎమర్జెన్సీ రూము, ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ లోపల పేషెంట్ ని స్టెబిలైజ్ చేసి ఆ తర్వాత ఐసీయూకి షిఫ్ట్ చేసినప్పుడు ఐసీయూ లోపల క్లోజ్ మానిటరింగ్ కోసం అనేది పేషెంట్ ని అడ్మిట్ చేసి ట్రీట్ చేస్తాము. ఇది ఇంటెన్సివ్ కేర్ ప్రాక్టీస్. ఇంటెన్సివ్ కేర్ ప్రాక్టీస్ లోపల ఒక క్వాలిఫైడ్ ఫిజిషియన్, క్రిటికల్ కేర్ ఫిజిషియనే కాకుండా రెస్పిరేటరీ టెక్నీషియన్తో సహా నర్సింగ్ ఆఫీసర్స్, అలాగే ఇన్ఫెక్షన్ కంట్రోల్ నర్సింగ్ టీమ్, దాంతోపాటుగా ఒక ఐపీ కోఆర్డినేటర్, దాంతోపాటుగా ముఖ్యమైనటువంటి ఇంకా వార్డ్ బాయ్స్ దగ్గర నుంచి ఐఎంఎస్ దగ్గర నుంచి అందరూ కూడా ఒక క్రిటికల్ కేర్ టీంలో ఒక టీం మెంబర్గా ఉండి ఒక పేషెంట్కి సర్వ్ చేస్తేనే ఆ పేషెంట్ రికవరీ అనేది మంచిగా ఉంటుంది. ముఖ్యంగా అందరికి వచ్చే ఒక అనుమానం ఏంటంటే, ఒక పేషెంట్ని ఐసీయూలోకి అడ్మిట్ చేసినప్పుడు చాలా బిల్ వస్తుంది, లక్షలు బిల్ వస్తుంది, ఎందుకు అనేది చాలామందికి ఒక అనుమానం ఉంటుంది. ఎందుకు అంటే, మామూలుగా స్టేబుల్గా ఉన్న పేషెంట్స్ని మనము రూమ్ సైడ్ కానీ లేదంటే వార్డ్ సైడ్ కానీ అడ్మిట్ చేసిన దానికంటే కూడా ఐసీయూలో అడ్మిట్ చేయడం వల్ల ఏంటంటే, ఒక క్రిటికల్ కేర్ పేషెంట్ని ఐసీయూలోకి మనం అడ్మిట్ చేసినప్పుడు ఒక బెడ్కి ఒక నర్స్, ఒక సిస్టర్ మాత్రమే పర్టికులర్గా 1:1 రేషియో లోపల ఆ పేషెంట్ను చూడడం జరుగుతుంది. దాంతోపాటుగా మల్టీ పారామీటర్ ఉన్నటువంటి మానిటరింగ్ ఉన్నటువంటి మనకి ఒక మానిటర్స్ కావచ్చు, ఇన్ఫ్యూజన్ పంప్స్ కావచ్చు, వెంటిలేటర్స్ కావచ్చు, లేదంటే డయాలసిస్ కావచ్చు, ఒకవేళ పేషెంట్కి అవసరమైతే బ్రాంకోస్కోపీ చేయడము, కొలనోస్కోపీ చేయడము, లేదంటే కంటిన్యూస్ బీపీ మానిటరింగ్ కోసము ఆర్టీరియల్ లైన్ అని చెప్తామంటే ఇన్వేజివ్ బ్లడ్ మానిటరింగ్, ఇలాంటివన్నీ చేయడం వల్ల అవన్నీ డిఫరెంట్ ఈక్విప్మెంట్స్తో మనం పేషెంట్ని మానిటర్ చేస్తున్నాం. కాబట్టి ఐసీయూలోకి అడ్మిట్ అయిన పేషెంట్కి కొంత బిల్లింగ్ డిఫరెన్స్ ఉన్నమాట అనేది నిజం. ఈ పేషెంట్స్ లోపల అవసరాన్ని బట్టి మాత్రమే మనము ఈక్విప్మెంట్స్ వాడడం జరుగుతుంది తప్ప స్టేబుల్ పేషెంట్స్ లోపల ఇవన్నీ మనము వాడము.